పిల్లలు గ్యారంటీడ్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ జిఎఫ్ఎల్ఎన్ 75 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమం మన పాఠశాలలో అమలవుతుంది కదా. ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు తెలుగు, ఇంగ్లీష్, గణితానికి సంబంధించిన ప్రాథమిక అంశాల పట్ల పునశ్చరణ కార్యక్రమం జరుగుతుంది. ఆ కృత్యాల్లో భాగంగా తెలుగులో ప్రతిరోజు మనం ఒక కొత్త కథ నేర్చుకుంటున్నాం కదా పిల్లలు. ఆ కథలలో ఒకటైన తోటమాలి ఉపాయం అని ఈ కథను ఈరోజు మనం చదివి నేర్చుకుని కృత్యాలను కంప్లీట్ చేద్దాం. ముందుగా ఈ చిత్రాన్ని గమనించండి పిల్లలు. ఈ చిత్రంలో మీరు ఏం గమనిస్తున్నారు? ఈ చిత్రంలో మనం మామిడి చెట్లను చూస్తున్నాం. ఈ మామిడి చెట్లలో ఒక కోతిని మనం ఇక్కడ గమనిస్తున్నాం. అదేవిధంగా ఈ ఈ ఈ చేను గల రైతు ఈ మొక్కలకు ఏదో ఒక రసాయనాన్ని స్ప్రే చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ఆ స్ప్రే చేయటాన్ని మనము తెలుగులో చల్లటం అంటాము. ఈ రైతు ఇక్కడ ఏదో ఊహిస్తూ ఉన్నాడు. ఆ ఊహలో చెట్టు మీద కోతి మనకి కనపడుతుంది. ఈ చెట్ల నిండా చక్కని మామిడి పళ్ళు మనం చూస్తున్నాం. అంటే మామిడి పండ్లతో ఎక్కువగా ఉన్న చెట్ల మీదకి కోతిని ఊహించుకుంటున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఏం జరిగి ఉంటుందో ఊహించండి పిల్లలు. ఓకే, ఇప్పుడు మనం కథలోనికి వెళ్ళి ఆ కథ ద్వారా తెలుసుకుందాం. ఒక రైతు తన పొలంలో కొన్ని మామిడి మొక్కలు నాటాడు. తోటకు కాపలాగా ఒకరిని నియమించాడు. కొంతకాలం తర్వాత మొక్కలు పెరిగి పెద్దయ్యి నిండుగా కాశాయి. ఆ తోటకు ఒక కోతి వచ్చింది. పళ్ళను చూడగానే దానికి నోరూరింది. ఆహా, పళ్ళు ఎంత సువాసనగా ఉన్నాయి! వాసనే ఎంత బాగుంటే పండ్లు ఎంత మధురంగా ఉంటాయో అనుకుంది. కానీ ఆ కోతి ఒక పండు తింటే 10 పండ్లు కొరికి పడేసేది. ఒకరోజు యజమాని వచ్చి కింద పడిన మామిడి పండ్లను చూశాడు. తోటమాలిని పిలిచి, అసలు నువ్వు కాపలా ఉంటున్నావా? మామిడి పండ్లు కింద పడి ఎలా 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 పడిపోయాయో చూడు అంటూ కోపంగా మాట్లాడినాడు. తోటమాలికి ఏం చేయాలో తోచలేదు. ఆ కోతి ఎప్పుడొచ్చి ఎప్పుడు పోతుందో తెలియటం లేదు. దాన్ని కొట్టడానికి అతని మనసు ఒప్పుకోలేదు. అందుకే బాగా ఆలోచించి ఒకరోజు వేపాకులు తీసుకొచ్చి బాగా రసం చేసి దాన్ని కాయల పైన మొత్తం బాగా పిచికారీ చేశాడు. స్ప్రే చేయటాన్ని మనం తెలుగులో పిచికారీ చేయటం అంటాం పిల్లలు. ఎప్పటిలాగే కోతి వచ్చింది. ఒక పండు కొరకగానే నూరంతా చేదుగా అయ్యింది. మరొక పండు కొరికింది. యాక్ థు అంది. మరొక చెట్టు ఎక్కింది. అయినా లాభం లేదు. కోతి అలా చెట్టు ఎక్కి ఏ పండు కొరికినా ఒకటే చేదు అనిపించింది. దాంతో ఆ తర్వాత రోజు నుండి అది ఎప్పుడూ ఆ తోట వైపుకు రాలేదు. ఓకేనా పిల్లలు? ఇప్పటివరకు మనం తోటమాలి ఉపాయం అనే కథను చదివి నేర్చుకున్నాం కదా. ఈ కథ సారాంశం ఏంటి పిల్లలు? అపాయంలో కూడా ఉపాయంగా ఆలోచిస్తూ వస్తున్న చిన్ని చిన్ని ఆపదలను తప్పించుకోవటానికి ఉపయోగించే సమయస్ఫూర్తిని గురించి మనం ఇక్కడ నేర్చుకున్నాం. ఇక్కడ ఈ రైతు పండ్లపైన ఆ పండ్లకు ఎలాంటి కీడు చేయని వేపాకుల రసాన్ని మాత్రమే రాసినట్లుగా మనం గమనిస్తున్నాం. ఎలాంటి విషానికి సంబంధించిన స్ప్రే లాంటివి ఉపయోగించలేదు. తద్వారా కోతికి చేదుగా అనిపించి కోతి వేరే చోటకి వెళ్ళిపోయినా ఆ పండ్లకు మాత్రం ఎలాంటి కీడు జరగలేదు. ఆ పండ్లు పాడయ్యే పరిస్థితి లేదు. కాబట్టి సమయస్ఫూర్తితో ఆలోచిస్తూనే ఆపద నుండి తప్పించగలిగాడు. తన యొక్క యజమాని పంటను కాపాడగలిగాడు. ఓకే పిల్లలు, ఇప్పుడు ఈ కథలోని 5 అక్షరాలతో, 4 అక్షరాలతో, 3 అక్షరాలతో ఏర్పడే పదాలను గుర్తించి రాయండి పిల్లలు. రాసి చదవండి.
మామిడి 3 అక్షరాలు, మొక్కలు 3 అక్షరాలు, నాటాడు 3 అక్షరాలు, కాపలాగా 4 అక్షరాలు, ఒకరిని 4 అక్షరాలు, నోరూరింది 4 అక్షరాలు, సువాసనగా 5 అక్షరాలు. ఈ విధంగా మీరు కూడా గుర్తించి రాసి చదవండి పిల్లలు. ఓకే.